అది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది, మీకు ఇచ్చి పుచ్చుకుంటాం. అది రైట్. రాజశేఖర్ గారు నడచా దేని క్లాప్స్ కొట్టారు, దేని సెల్యూట్? చాలా బాగా మాట్లాడారని. మా సామాజిక వర్గ నాయకుల్లో అంత వాక్పటిమ, అంత వాగ్దాటి ఉంది కాబట్టి ఒక సంతోషం వెల్లుబుకి అలా చేశాను. అయితే సోదరుడు ఏమన్నారంటే నేను వైసీపీ అనలిస్ట్లీ అన్నారు. సో దానికి నేను సమాధానం ఇవ్వాలి కదా. అంటే నేను మీకు వైసీపీ అనలిస్ట్గా ఎందుకు కనపడుతున్నా నాకైతే అర్థం కాలేదు. కానీ నేను 2019 నుంచి రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళ్తాయన్నాను. అది నిజమైంది, నా అనాలిసిస్ నిజమైంది. అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అది వదిలించుకోలేక ఎందుకు పెట్టుకున్నాను రా పొత్తు అని పవన్ కళ్యాణ్ గారు బాధపడతారన్నారు. అది గుదిబండలాగా తయారవుతుందన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. తెలంగాణ ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక చోట కూడా డిపాజిట్ రాదు అని చెప్పాను. అది నిజమైంది. సో అనాలిసిస్ అనేది నాకు తోచింది, నేను అనలైజ్ చేసింది నేను చెప్తాను. కానీ అది మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇంకో అనలిస్ట్ ఉన్నారు, మీకు అనుకూల అనలిస్టు 7-8 స్థానాల్లో తెలంగాణలో పోటీ చేస్తే 7 గెలుస్తారని అనుకున్నారు. మీరు సంతోషపడి ఉండొచ్చు. కానీ ఈ రోజున ఎవరి అనాలిసిస్ కరెక్ట్ అయింది అనేది మనం చూద్దాం. ఇక నన్ను వైసీపీ అనలిస్ట్ అన్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని అదే స్థాయిలో, అంటే నేను నిన్న మొన్న మా ఛానల్లో ఒక డిస్క్లైమర్ చెప్పాను. నన్ను లైన్ దాటి మాట్లాడితే నేను కూడా వాళ్ళ గురించి కూడా లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీ అనేది నా ఆరోపణ. మీరు ఎలాగైతే నన్ను వైసీపీ అనలిస్ట్ అన్నారో, నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అతను దానికి అధ్యక్షుడు కాదు, కేవలం ఒక బినామీ అని ఆయన 10 సంవత్సరాల వ్యవహారం. వినండి మీరు మాట్లాడినప్పుడు నేను విన్నానా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? పవన్ కళ్యాణ్ గారు జోలు కొట్టి మాట్లాడు. నా అభిప్రాయం అది. నా అభిప్రాయం చెప్పకూడదా ఏంటి? నా అభిప్రాయం అది. పవన్ కళ్యాణ్ పార్టీని బలపడనివ్వడు, బలమైన నాయకులను పార్టీలో ఉంచడు. మీ పవన్ కళ్యాణ్ టీడీపీ కండ వేసుకోమనండి. మీ పవన్ కళ్యాణ్ టీడీపీ కండ వేసుకోమనండి. మీ నాయకుడు చెప్పండి అది. పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకుడిని టీడీపీ కండ వేసుకోమనండి. ఈ దొంగ నాటకాలు జనసేన కండ వేసుకోమని, పసుపు కండ వేసుకోమని పవన్ కళ్యాణ్ పసుపు కండ వేసుకోమన్నా. రాజశేఖర్ గారు నువ్వురా పవన్ కళ్యాణ్ చెప్పు. పవన్ కళ్యాణ్ పసుపు కండ వేసుకోమని, తెలుగుదేశం కండ వేసుకోమని ముసుగుని ఇవ్వనండి. పవన్ కళ్యాణ్ ముసుగుని ఇవ్వనండి. పవన్ కళ్యాణ్ పెద్ద బినామీ. పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ బినామీ. చంద్రబాబు నాయుడుకి పొలిటికల్ బినామీ. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కండ వేసుకో. కూర్చోనికే చుట్టూ ఎర్ర పక్కలో కూర్చుంటావా? నువ్వు తమ్ముంటే చెప్తున్నా కదా, ఎనలిస్ట్ ముసుగు తీసి వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన ముసుగు తీసి తెలుగుదేశం రమ్మనండి. జనసేన ముసుగు తీయమనండి. పార్టీని బలోపేతం చేయడు, బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడు, బలమైన నాయకులు పార్టీలో ఉంచాడు, తరివేస్తాడు వాళ్ళందరినీ. నువ్వు చేతగానాడు, మీ పవన్ కళ్యాణ్ చేతగానాడు. మీ పవన్ కళ్యాణ్ చేతగాడి సన్నాసి దత్తమ్మ. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ సన్నాసి దత్తమ్మ. పార్టీ పెట్టి లేనిపోని పార్టీ పెట్టి కాపులందరినీ మోసం చేయడానికి కాపు లోట్లు దొంగ నాటకాలు ఆడుతున్నారు. కాపులందరినీ మోసం చేస్తున్నారు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం వెయిట్. నువ్వు నీ పవన్ కళ్యాణ్ పచ్చగాళ్ళు, నువ్వు నీ పవన్ కళ్యాణ్ పచ్చగాడు రా. నువ్వు నీ పవన్ కళ్యాణ్ పచ్చగాళ్ళు. నువ్వు ఇడియట్. నన్నేమంటే వాళ్ళ అధ్యక్షుడు ఉంటాను చెప్పాను. రెండు మ్యూట్ చేయండి. ముందే చెప్పాను. నేను వాళ్ళ అధ్యక్షుడు అంటాను ముందే చెప్పాను. రెండు మ్యూట్ చేయండి.
దయచేసి ఎవరో పర్సనల్గా వద్దు. ఇప్పుడు నేను ముందే చెప్పాను. ఓకే ఓకే, ఆయనకు కొన్ని అంశాలు అన్నారు. మీరు ఏమన్నా అంటే మొక్క గారిని ఆయన్ని విభేదించండి, ఆయన ఖండించండి, ఆయన అంతేగాని నన్నంటే పార్టీల మీదకి మళ్ళీ లేదు, లేదు, objection లేదు. మీదకి ఆ రకంగా. అంటే ఏంటి, అచ్చోసిన ఆంబోతులు వదిలిపెడితే మేము ఓకే. చేతులు కట్టి కూర్చోవాలి. ఓకే, ఓకే, ఓకే. అట్లాంటి నేను అచ్చోసిన ఆపుతాను కదా. ఆంబోతులను తయారు చేసినందుకు వాళ్ళ అధ్యక్షుడు అంటేనే వాళ్ళు సెట్ అవుతారు. రాజశేఖర్ గారు, నేను ఆపుతాను, పాయింట్ మీద మాట్లాడండి. ఓకే, పర్సనల్గా వద్దు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నన్ను వైసీపీ కండ వేసుకోమన్నారు. రైట్, ఓకే ఓకే. మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా పర్సనల్గా వద్దు ప్లీజ్. రాజశేఖర్, ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే వీళ్ళు పొత్తు పెట్టుకునేది అమరావతి ఏకైక రాజధాని అనే దానికోసం. ఓకే ఓకే ఓకే, అది పొత్తుల గురించి మన సబ్జెక్ట్ కాదు. అంటే రేపు ఇద్దరు ముగ్గురు ఒకే సభలో మాట్లాడబోతున్నారండి. రోజా గారు ఏమో సవాల్ విసిరారు ఒక స్థానం నుంచి పోటీ చేయమని. రేపు ముగ్గురు ఒకే సభ అది నుంచి రోజా గారు మొదటిసారి చెప్పడానికి లేదండి. వినండి మొదటిసారి వాళ్ళు మాట్లాడబోతున్నారు. ఏ రకంగా మేము ముందుకు సాగుతాం అన్నది దిశానిర్దేశం చేసుకుంటారు. అందుకనే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వెళ్ళి ప్రత్యేకంగా 2.5 గంటల పాటు కలిశారని. రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఒక స్థానంలో పోటీ చేస్తారా, 2 స్థానాల్లో పోటీ చేస్తారా అనేది చాలా మంది ఇంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు పోటీ చేస్తారు. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. దాని నుంచి మరి మా అనవసరమైన కామెంట్ రోజా గారు చేశారని అయితే అనుకుంటున్నాను. ఎమ్మెల్యేస్ చేంజింగ్ అనేది భయం కాదు, కాన్ఫిడెన్స్ కూడా సూచిస్తున్నారు. ఒకళ్ళకి భయంలాగా కనపడవచ్చు. నేను ఎవరిని నించోబెట్టినా గెలిపించుకునే సత్తా నాకు ఉంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే కూడా అభ్యర్థులు మార్చేస్తారు. అభ్యర్థులు దొరక కాదు, ఇక్కడ ఉన్న అభ్యర్థుల కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మోర్ దాన్ రిక్వైర్మెంట్. హౌస్ఫుల్ ఉన్నప్పుడే ఎవరికి ఇవ్వాలనేది మ్యూజికల్ చేసే ఆట వస్తుంది. మీరు అసలు అభ్యర్థులే లేరు అనుకున్నప్పుడు తల ఒక సీట్లో కూర్చుంటారు అంటారు. ఒక్క కుర్చీ ఉండి 2 అభ్యర్థులు ఉంటే అభ్యర్థులు మారుస్తారు. ఇక సంక్షేమం గురించి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడేమో వెనుజులా అయిపోతుంది, మన శ్రీలంక అయిపోతుంది ఏదో చెప్పారు. ఇప్పుడు ఈ రోజున 2 సంవత్సరాల క్రితం మళ్ళీ ఏం చెప్తున్నారు, మేము అవే పేర్లు మార్చి దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. మరి అదేంటో నాకైతే ఎలా ఇస్తారో మనకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ పార్టీ యొక్క పొత్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతి ఏకైక రాజధానిలో వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్న 5 లక్షల కోట్ల దోపిడీ గురించి అది అసంపూర్తిగా ఉంది కాబట్టి ఈ 3 రాజధానుల ప్రకటన రద్దు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి అమరావతి ఏకైక రాజధాని పెట్టుకుని అందులో లక్షల కోట్లు దోచుకోవాలి. ఈ వివరాలు ఎవరికైనా కావాలంటే, అది దోపిడీ ఎందుకు అని ఎవరికైనా కావాలంటే నాకు మెయిల్ చేయండి. DIC SOO CHI@gmail.com. ఓకేలేండి, ఓకే ఓకే, తెలియదు, వాళ్ళు తెలియాలి కదా, భిక్షకులకు తెలియాలి.